హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ సిరి రుచులు. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనది. అదేంటో కాదండి, నోరూరించే మన గులాబ్ జామ్. గులాబ్ జామ్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి గుండ్రంగా, ఇంకొకటి కాస్త వెడల్పుగా. అవి నలుపుగా ఉంటాయి. కాలా జామున్ అంటారు. స్మూత్ అండ్ సాఫ్ట్ గులాబ్ జామ్స్ కోసం ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇందులోని పౌడర్ని తీసుకొని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని కోవా, మిల్క్ పౌడర్ లాంటివి యాడ్ చేసి తయారు చేస్తారు. అందుకే చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది. ఇప్పుడు పాకం కోసం 1 కప్పు పిండికి 1.5 కప్పు చక్కెర తీసుకోవాలి. పెద్ద గిన్నెలో 2 కప్పుల నీళ్లు తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకొని బాగా మరగనివ్వాలి. తీగ పాకం అవసరం లేదు. ఇది కాసేపు పక్కన పెట్టి ఒక బాండీలో నూనె పోసి పిండిని మరొకసారి చక్కగా కలుపుకుంటూ చిన్న చిన్న ఉండలు చేయాలి. ఉండను నెయ్యితో అద్దుకుంటూ స్మూత్గా చేసుకోవాలి. అలా మొత్తం ఉండలు చేసుకోవాలి. ఇది వెజిటేరియన్ డెజర్ట్ అని కూడా అంటారు. ఎవరైనా హ్యాపీగా తినేసేయచ్చు అన్నమాట. ఈ ఉండలు మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. భారతదేశంలో ఈ రెసిపీకి ఒక గుర్తింపు కూడా ఉంది. అదే అండి కల్చరల్ ఐకాన్. కల్చరల్ ఐకాన్ అని పేరు పొందిన ఏకైక మిఠాయి మన గులాబ్ జామ్. ఇప్పుడు గులాబ్ జామ్స్ ఫ్రై అవ్వగానే డైరెక్ట్గా పాకంలో వేయకూడదు. 2 నిమిషాల తర్వాత ఉండలన్నీ షుగర్ సిరప్లో వేసి 10 నిమిషాల వరకు మూత కొద్దిగానే పెట్టాలి. ఎందుకంటే వేడికి జామున్ బాల్స్ బాగా మెత్తగా అయ్యి విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవి వేడి చల్లారాక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకుని తింటే సూపర్ యమ్మీ అండ్ డెలిషియస్ గులాబ్ జామ్ రెడీ. ఇలా సింపుల్గా మీరు కూడా తయారు చేయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మరో రోజు మరో వండర్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాము. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ us. Bye. Thank you.